హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాం. మామిడికాయ పులిహోర కోసం ముందుగా మామిడికాయని తురిమి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండి హీట్ అయిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు సమ్మర్ స్పెషల్ కాబట్టి ఏం రెసిపీస్ చేసుకున్నారో మామిడికాయతో కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, తర్వాత వచ్చేసి పోపు గింజలు అంటే అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత వచ్చేసి 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒకసారి తర్వాత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మామిడికాయ తురుమును 2 టేబుల్ స్పూన్ల మైని పక్కన పెట్టేసుకోండి రైస్ పైన చల్లుకోవడానికి. మామిడికాయ తురుము కూడా మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇంకా వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ వేసుకొని కలిపేసుకోవడమే అండి. అదే మిగిలిన మామిడికాయ తురుము ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. పైన చెప్పాను కదా కొద్దిగా మిగిలించుకోండి అని, అది వేసి పైన కొత్తిమీర జల్లుకొని కలిపేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.